మేము పుట్టక ముందు నుంచి మా తాతలు నడిచే రోడ్డు ఈ రోడ్డు గ్రామ పంచాయతీ నుంచి ఓ దాత దీనికి రోడ్డు తీసుకుని దాత చేసిండు. దీని ఓనికి బ్రిడ్జ్ చేసినండే. ఆ బ్రిడ్జ్ చేసినప్పుడు ఈయన ఏం చేసినంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ బ్రిడ్జ్ నుంచి దీన్ని అమ్ముకోనికి రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు మన పక్కకు ఉన్న ఆయన రామ అంటే ఆయన ఇంకా ఆయన అనుచరులు రాత్రి ఎప్పుడో వచ్చి దౌర్జన్యంగా ఇంత మంచి రోడ్ని ఇది ఎంత మంచిగా చేసినా ఇంత మంచిగా చేసి మాకు పోనీకి చాలా ఇబ్బంది ఉండే. అసలు మంచి రోడ్ని రామ్ అనే వ్యక్తి మొత్తం రాత్రి జేసీబీతో మొత్తం పాడు చేసిండు. పాడు చేసి మాకు నడవడానికి ఇప్పుడు మొత్తం కింద మొత్తం సన్నకారు రైతులు ఉన్నారు. అందరు రైతులతో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ రౌడీ ముక్కలు తీసుకొచ్చి ఈ అరాచకాన్ని వీటితో ఆపి మాకు ఈ రోడ్డు మాకు శాంక్షన్ కావాలి. అంటే ఇది లక్షల లేదా రోడ్డు? లక్షల ఆల్రెడీ ఉన్నది. లక్ష కూడా చూపాం. ఇంకొక కప్పు కూడా అక్కడ కూడా ఉన్నది. ఆయన లక్షలు కూడా ఉన్నది. ఆ కప్పు కూడా ఆయన దుర్మార్గం ఎవరానికి ఆ లక్షలు కూడా బిల్డర్ కట్టుకుని అపార్ట్మెంట్లో అన్నడే కట్టిండు. అవి కూడా లక్షలు ఉన్నాయి. కొత్తపురం తవ్వు ఉన్నది. ఆయన ఆగలేకుండా ఆడికి ఆగిపోయినా నూకున్నాము. ఈ దుర్మార్గానికి ఈడికి వచ్చిండు. మరి ఎంతవరకు వచ్చిండు? ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎన్ని ఫీట్ల రోడ్డు ఇది? ఇది 20 ఫీట్ల రోడ్డు ప్రస్తుతానికి